ఓటీటీలోకి సలార్ వచ్చేసింది. ఇక రెబల్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా హిట్ కొనడంతో సలార్ ఓటీటీలో షోస్ మీద షోస్ వేసేస్తున్నారు. అసలు రెబల్ ఫ్యాన్స్ హడావుడు చూసి యానిమల్ ఫ్యాన్స్ కుళ్ళుకుంటున్నారు. తమ ఫేవరెట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని. అయితే సందీపంగా ప్లానింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. అందుకనే లేట్ గా వచ్చినా సరే దుమ్ము లేపే ప్లాన్ లో ఉన్నాడు సందీపంగా. డిసెంబర్ 22న రిలీజ్ అయింది సలార్. నిన్న కాక మొన్న ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 1నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది యానిమల్. ఇంతవరకు ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ లేదు. అందుకే యానిమల్ ఫ్యాన్స్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అయితే యానిమల్ ఓటీటీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయింది. ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను జనవరి 26 రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు సందీప్ వంగ. ఓటీటీలోకి వచ్చే సినిమాను ప్రత్యేకంగా సిద్ధం చేయడం ఏముంది అనే కదా మీ డౌట్. థియేటర్స్ కోసం కట్ చేసిన మరికొన్ని సన్నివేశాలను ఓటీటీ వర్షన్లో కలుపుతున్నాడు. అందుకే ఇంత ఆలస్యం జరుగుతోంది. పైగా 1-2 నిమిషాలు కాదు, ఏకంగా 10 నిమిషాల పాటు యానిమల్ మూవీకి సంబంధించిన కొత్త సీన్స్ చూడబోతున్నారు నెటిజన్స్. థియేటర్కు తీసుకొచ్చే సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. 2.5 గంటలు ఉండాలని, లేదా 3 గంటల లోపు అయితే బాగుంటుందని ఏళ్లుగా దర్శకులు పెట్టుకున్న ఫార్మాట్. యానిమల్తో ఈ ఫార్మాట్ను బద్దలు కొట్టి సినిమాను ఏకంగా 3 గంటల 21 నిమిషాల పాటు లెంత్ ఉంచాడు సందీప్ వంగ. ఇప్పుడు ఓటీటీ వర్షన్ మరో 10 నిమిషాలు పెంచుకుని మొత్తంగా 3.5 గంటల యానిమల్ ఉగ్ర రూపాన్ని చూడబోతున్నారు నెటిజన్స్.